హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెజిటేబుల్ పలావ్ తయారు చేసుకుందాం. చక్కగా ఇలా పలావ్ చేసుకుని మనం పెరుగు చట్నీతో తిన్నామంటే కర్రీతో పండునదు, చాలా రుచికరంగా ఉంటుంది. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనే 2 గ్లాసులు రైస్ వేసుకోవాలి. ఇవి బాస్మతి రైస్ తీసుకున్నాను, లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవి 1/2 కేజీ రైస్ ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా ఒకసారి కడగండి. ఇలా కడిగిన తర్వాత రైస్ ములిగే వరకు నీళ్లు పోసుకోండి. పోసిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. రైస్ నానితే చక్కగా మనకి పలావ్ బాగుంటుంది. మిక్సీ జార్ తీసుకుని జీలకర్ర 1/2 టీ స్పూను, ధనియాలు 1 స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 4, అంటే మనం ఇందులోని కారం వేయము, అందుకు పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి. అలాగే వెల్లుల్లిపాయ 1 ఇలాగ పైన పొట్టు తీసి చక్కగా వెల్లుల్లి రేకలు వేసుకుని చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి వేసుకొని నీళ్లు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పలావ్ తయారు చేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని 8 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ 2 వేడైన తర్వాత ఒక 4 యాలకులు, ఒక 5 లవంగాలు, చెక్క కొద్దిగా, స్టార్ ఫ్లవర్ 1, ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా వేపుకోండి. 1 నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయ 1, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ 1 తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది, ఎర్రగా వేగింది. ఇందులోనే ముందుగా మనం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకోండి. వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా వేగనివ్వాలి. మాడిపోకుండా కలుపుతూ చక్కగా వేపుకోండి. వేగిన తర్వాత ఇందులో మనం క్యారెట్ పైన పొట్టు తీసుకుని చక్కగా ముక్కలు కట్ చేసుకుని 1 కప్పు వేసుకోవాలి. బంగాళదుంపలు కూడా 1 కప్పు వేసుకోండి. టమాటాలు 2 ఇలా కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఇది కూడా వేసుకొని ఉప్పు వేసుకొని గ్యాస్ని కొంచెం మీడియంలో పెట్టుకొని ఇవి 1-2 నిమిషాలు వేపుకోండి. ఇవి కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత పచ్చి బఠానీ 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చితే బీన్స్ కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుతూ వేపుకోండి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషాలు పక్కన వేగనివ్వండి. ఇప్పుడు మనం రైసు చక్కగా నానిపోయింది కదా, మూత తీసి ఈ రైస్లో ఉన్న వాటర్ని మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా రైసు, అదే గ్లాస్ తోటి మనం 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ రైస్లో ఉన్న వాటర్ని గ్లాసులో వేసుకొని కొలుచుకోండి. 1 గ్లాసు వాటర్ వేసాం కదా, 1.5 గ్లాసు వాటర్ ఇది రైస్లో ఉన్నది వేసుకున్నాం కదా, ఇందులో నీళ్ళు పోసుకొని చక్కగా 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 నిమిషాల తర్వాత చక్కగా మనకి అన్నీ వేగాయి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి అన్నీ కలుపుకుని ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూను, ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, మీరు లేదంటే కొన్నదైనా వేసుకోవచ్చు. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని ఇది చక్కగా వేపుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత పెరుగు, ఒక చిన్న కప్పుతో 1 పెరుగు, అంటే 1 కప్పు తీసుకొని బీట్ చేసుకోవాలి. అంటే ముక్కలుగా లేకుండా బీట్ చేసుకుని పెరుగు నేను 1 కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పెరుగు ఇష్టం లేదంటే దీంట్లో నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ముందుగా మనం అంటే బాస్మతి రైస్ 2 కప్పులు తీసుకున్నాం కదా, 3 కప్పులు నీళ్ళు కొలుచుకొని ఉంచుకున్నాం కదా, ఈ వాటర్ని పోసి ఒకసారి కలుపుకొని ఉప్పు అయితే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మూత పెట్టుకొని గ్యాస్ని హైలో పెట్టుకొని వాటర్ చక్కగా మరిగింది కదా, వాటర్ మరిగిన తర్వాత ఇందులోనే నేను ముందుగా వేపిన అంటే నెయ్యిలో వేపుకున్నాను జీడిపప్పు వేసుకున్నాను. అంటే మర్చిపోయాను నేను
పోపు వేపేటప్పుడు అందుకు ఇప్పుడు వేసుకున్నాను. మీరు అన్నీ వేపేటప్పుడే కొంచెం జీడిపప్పు వేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి జీడిపప్పును వేపుకొని ఇప్పుడు వేసుకున్నాను. జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని రైస్ వేసుకొని చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని గ్యాస్ని హైలో పెట్టుకోండి. చక్కగా ఇలా పొంగుతున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. చక్కగా రైస్ ఉడికిపోయింది, మీకు చూపిస్తాను. చూడండి, చేతి ఎలా అంటే చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మనం వేడిగా తిన్నామంటే మనం ఇంకా కర్రీతో పని ఉండదు, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూరగాయలు ఉన్నప్పుడు చక్కగా ఇలా వెజిటేబుల్ పలావ్ తయారు చేసుకోండి. చూడండి ఎంత బాగుంటుందో, చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్కి కాంబినేషను మనకి పెరుగు చట్నీ ఉంటే బాగుంటుంది. నిమ్మరసం కూడా మనం వేసుకొని తినచ్చు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.